మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎంత అద్భుతమైన వాగ్దానము! ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దీని ముందు మాటను కూడా మనం ఒకసారి ఆలోచించాలి. నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకొనుమని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. మన ప్రవర్తన అంతటినీ దేవుని అధికారమునకు ఒప్పుకోవటం అంటే ఏంటి అనంటే, మనం ఆలోచించే ఆలోచనలు, మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే ప్రతి పని, మనం చేసుకునే ప్రతి ప్రణాళిక, ప్రతిదీ కూడా వీటన్నిటికీ కూడా అధికారి దేవుడే. ఆయనే నా జీవితాన్ని నడిపించే నాయకుడు, నావికుడు అని మనం ఎప్పుడైతే ఆ నిర్ణయంతో ముందుకు సాగుతామో, మనం చేసే పనులు కూడా దేవుని మహిమార్థమై ఉంటాయి, దేవుని ఘనత కొరకు నిలబడతాయి. అప్పుడు మనం ఈ లోకంలో ఆయనను మహిమపరచడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని మనం ముందుకు సాగుతాం గనక, ఈ సమయంలో ఆయన మన గురించి కూడా ఒక ఆలోచన కలిగి ఉండి, మనం ఆలోచించే ఆలోచనలకు తగినట్లుగా మన త్రోవలను ఆయన సరళం చేసి ఉన్నత స్థితిలో నిలబెడతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వినుచుండగా నీవు నీ యొక్క ఆలోచనలు కానీ, తలంపులు కానీ, ఉద్దేశాలు కానీ, అదేవిధంగా నీ క్రియలు కానీ దేవుని అధికారానికి ఒప్పుకుంటున్నావా? అయితే ఒక శుభవార్త, దేవుడు నీ త్రోవలను సరళం చేసి అనేకులకు దీవెనకరంగా నిన్ను నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలా ఉండాలని నువ్వు ఆశిస్తే ఆయన నీ త్రోవలను సరళం చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నిన్ను నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అలా నిన్ను, నన్ను, మన కుటుంబాలను దేవుడు నిలబెట్టి నడిపించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.